కాబట్టి భావబాంబర్దుల ఆధిపత్య కొట్లాట ఉంది, వాళ్ళకు నువ్వా నేను అనేది ఉంది. కాబట్టి నువ్వు అసలైనా నేను అసలైనా నువ్వు బలవంతుడు అనేది వాళ్ళు తెలుసుకుంది. ఇప్పుడు కవిత ఎఫెక్ట్ అనేది అంతా ఇప్పుడు కవిత కూడా చేసింది అసలు దొంగ మా బావే అంటుంది. మరి మరదలకు సమాధానం ఇవ్వాలి కదా, బావ పారిపోతాడు. మరి ఇవన్నీ మాట్లాడకుండా ప్రజాప్రభుత్వంతో రోజు 18 గంటలు మేము ప్రజల కోసం పనిచేస్తుంటే, ఒక యజ్ఞం లాగా పనిచేస్తుంటే, అరే గతంలో 10 ఏళ్ల పాటు ఈ దొంగలు తెలంగాణని దోసుకొని తిన్నారు, మళ్ళీ తెలంగాణని ఎట్లా మనం బాగు చేయాలి, పిల్లలకు భవిష్యత్తు ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా బాధ్యత ఇవ్వాలి, రైతులు రాజు ఎట్లా చేయాలి చేసినాం. ఇట్లా మేము ఎన్నో ఉన్నటువంటి పనులు బాధ్యతలు ఉన్నాయి. మేము ఎవరో సన్యాసి ఎవరో తాగుబోతులు మాట్లాడేదానికల్లా మేము పోయి మాట్లాడితే మా సమయం ఉందా మేము చెప్తున్నాం. హరీష్ రావు మాట్లాడేదానికి ఇంకోటి మాట్లాడేదానికి పెద్ద సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు అభివృద్ధితో పాటే పనిలోనే మేము పోటీ పడతాం, అభివృద్ధితో పోటీ పడి సమాధానం చెప్తాం. ఇప్పుడు కవిత మీతో కలిసే ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు అంటున్నారు కదా, కవితకు మాకేం సంబంధం అండి? ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు, రేవంత్ రెడ్డి చేయబట్టే కదా అనేది. ఆమె కడుపులో ఏముందో, ఆమెకేం బాధ ఉందో నేను అనేది. ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ముఖ్యమంత్రి అయితే నేను అనేది ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. అసలు ఆమె ఫస్ట్ నువ్వు పెద్ద గజ దొంగ అంటుంది, అవినీతి పరుడు అంటుంది. దానికి సమాధానం ఆమె హరీష్ రావు కాదు కమిషన్ రావు అంటుంది. దానికి సమాధానం చెప్పాలి హరీష్ రావు నిజంగా నైతికత ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భవిష్యత్తు లేదు. ఇప్పుడు అలా అనబట్టే కాంగ్రెస్ పార్టీ చేయబెడుతుంది, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ అంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి మాకు అవసరం లేదు నేను అనేది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి కవితకు సంబంధం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ తప్పుల్ని ఆమె తీస్తున్నారు, దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఎవరు బయట మాట్లాడట్లే, 1000 కోట్లు సంపాదించుకుంటే హరీష్ రావు అంటూ సమాధానం చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయన అవినీతి ఉందా లేదా చెప్పాలి. కాబట్టి హరీష్ రావు కాదు కమిషన్ రావుగా అవతారం ఎత్తింది ఆయన. ఫైనల్ గా ఒకటి చెప్పండి, కేసీఆర్